కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజంపేటలో ఓ బాలుడు స్కూల్ ఆవరణలో ఆడుతుండగా పిచ్చి కుక్క దాడి చేసింది. అది గమనించిన ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రెజెంట్ బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు. గతంలో పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పిచ్చి కుక్కలను తరిమి కొట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మా రాజంపేట మండలము మా మన్మని కుక్కలు కరిచాయి. ఇంకా ఎవరైనా మొత్తం మంది కడుతున్నాయి. గ్రామము చర్య తీసుకొని అధికారులు మన గ్రామ పంచాయతీ తీసుకొని కుక్కలు చంపేయాలని నేను కోరుతున్నాను సార్. ఇట్లా ఏమైంది మీ మన్మనికి కుక్కలు కరిచాయి సార్. నిన్న కరిచినాయి. నిన్న కరిస్తే ఇట్లా తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడ కామారెడ్డి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్. ఇంకా వేరే పిల్లల గర్వాన్ని అనుకున్నాను సార్. ఆ పిల్లల కూడా ఇంతే కదా, నా పిల్లలు గ్రామ పిల్లలు అంతే కదా సార్. అంటే కుక్కల నివారణ చెప్పడానికి పంచాయతీ కుక్కలన్నీ చంపారు సార్. రాజంపేట మన గ్రామ పంచాయతీ చర్య తీసుకుంటే అధికారులు సెక్రటరీ గారు తీసుకుంటే మంచిగా సార్. కామారెడ్డి జిల్లా రాజంపేటలో ఓ 5 ఏళ్ల బాలుడిపై పిచ్చి కుక్క దాడి చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. దీపిక, కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో ఒక చోట నిత్యం పిచ్చి కుక్కలు దాడు కారణంగా ఆసుపత్రి పాలయ్యి అస్వస్థకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ధనుంజయ్ అనే 5 ఏళ్ల బాలుడిపై పిచ్చి కుక్కలు దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో బయటకు వస్తుండగా పిచ్చి కుక్కలు దాడి చేసిన ఘటనలో తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది. వీపు, మెడ, పొట్టపై తీవ్రంగా గాయాలు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, పాఠశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాలుని ఆరోగ్యం సరిగానే ఉందని కూడా డాక్టర్ చెప్తున్నప్పటికీ తరచుగా ఈ పిచ్చి కుక్కల దాడిలో తీవ్ర గాయాలవుతున్న పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో పిచ్చి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. కుక్కలను బయటకు తరిమివేయాలని గ్రామస్తులు, కామారెడ్డి పట్టణ వాసులు కోరుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వీధి కుక్కలు బయటకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలా, అటవీ ప్రాంతాలకు తరలించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భూపతి.